నమస్తే. 8 మంది అక్క చెల్లెలు, వాళ్ళ తోడ ఒక్కడే తమ్ముడు, వాడే పోతురాజు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం వస్తే చాలు ప్రతి ఊర్లో కూడా బోనాల పండుగ చేస్తా ఉంటారు. ఉత్సాహంగా చాలా సంతోషాలతో బోనాలు చేసి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రీతిలో చేస్తా ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఈ ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎడ్లకు మద్యం దాపించి అవి చేసే విన్యాసాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్లు పొడిచే విధంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పండుగ చేస్తా ఉంటారు. ఊరదేవతల పండుగ అంటే ఈ దేశ మూలవాసులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ బోనాల పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఆడపిల్లలను పిలిపించుకొని బోనాలు ఎత్తడం, బోనం చేయించుకోవడం, దాని తల్లికి మొక్కుకోవడం, ఇలాంటివన్నీ చేసి మా కుటుంబాలు మేము పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు. ఆ ఊర దేవతలు కూడా అదే తరహాలో వాళ్ళకు దీవెనలు అందిస్తాయనేది కూడా ఒక నమ్మకం ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా చిత్తలూరు గ్రామ ప్రజలందరికీ మహంకాళి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎర్ర రనిల యాదగిరి, ఎక్స్ జెడ్పీటీసీ శాలిగౌరారం. ముఖ్యంగా మా చిత్తలూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవతను ప్రతి ఒక్కరూ అందరూ మంచి నిష్టలతోటి పండగ వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ ఇంటిలో ఒక ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు మహంకాళి అమ్మవారిని. ఈ వానాకాలం సీజన్లో ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు కాబట్టి మహంకాళి అమ్మవారిని గ్రామంలో పాడి పంట అన్నీ మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ బోనాలు చేసుకుంటారు. ప్రతి ఇంటి నుండి అట్లాగే చీరే సారే అన్నీ పెట్టి అమ్మవారిని కోరుకుంటూ చిత్తలూరు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ గుడి పురాతనమైన గుడి, మా పాదూరు వంశస్థులు కట్టిన గుడి. దాని రెనోవేషన్ కూడా మా వాళ్ళే చేసారు. అలాగే ప్రతి సంవత్సరం
వేల మందితోటి ఇక్కడ బోనాలు పెట్టియడము, ఊళ్ళో బండ్లు కట్టడం, ఎడ్ల బండ్లు కట్టడం, అలాగే విఐపీలు సందర్శించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ చాలా గ్రామానికే ఇది దసరా కంటే అతి ముఖ్యమైన పండుగ. ప్రతి ఆడపడుచులు కూడా ఈ పండుగకు వివిధ గ్రామాల నుంచి ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. భారీ ఎత్తున ఈ పండుగ జరుపుకుంటుంది. ఈ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా కలిసి ముందు నడిపించడం అది గొప్ప విషయం. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఈ గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని, అందరూ ఆయురారోగ్యాలతో కొనసాగాలని, ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఈ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నా పేరు వాడపల్లి రమాదేవి, గ్రామం చిత్తలూరు, మా అమ్మవారు ఊరు ఈటూరు, మా డాడీ పేరు రాజు, మా మమ్మీ పేరు చిలకమ్మ, మా భర్త పేరు భద్రయ్య. అయితే ఈ చిత్తలూరు గ్రామంలో తరతరాలుగా ఈ అమ్మవారు మాంకాలమ్మ అమ్మవారు వెలసింది. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ బండ్లు కట్టి, ట్రాక్టర్లు కట్టి, ఆటోలు, ఎడ్ల బండ్లు ఎవరి స్థాయిలో వాళ్ళు వాహనాలు కట్టి ఊర్లో గ్రామంలో తిప్పుతుంటారు. ప్రతి సంవత్సరం ఒకటే బండి వస్తుంది. ఆ బండి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ కుటుంబం వాళ్ళే ఈ బండిని తిప్పుతుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. హైదరాబాద్ నుండి, బొంబాయి నుండి, ఢిల్లీ నుండి కూడా వచ్చి ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు అమ్మవారిలో మదిలో తలుచుకుంటే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. అలాగే ఎగ్జాంపుల్, నేను ఒక హౌస్ కట్టుకోవాలని అనుకున్నాను, అమ్మవారిని మొక్కుకున్నా, నా కోరిక నెరవేరింది. ఒక పాప కావాలనుకున్నాను, ఆ కోరిక నెరవేరింది. అలాగే ప్రతి సంవత్సరం ఎవరి కోరికలు మొక్కుకున్న వారి కోరికలు నెరవేరుతుంటాయి. అలాగే అమ్మవారు చాలా మహిమగల్ల అమ్మవారు. అందరూ కూడా ఎక్కడి నుంచైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. నా పేరు శ్రీరంగం. ఆకుల యాదగిరి, ఆకుల వెంకన్న, మల్లయ్య సార్ అని, ఆకుల మల్లయ్య, ముగ్గురి బండ్ల అన్నదమ్ములాలు. 7 సంవత్సరానికి ఒకళ్ళు కట్టుకుంటున్నాం. అంతా మేము ఎప్పుడు మా బండే ముందు వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మేము చూసా కానీ అంతకుముందు ఎప్పుడు వచ్చిందో మేము చూడలేదు. మేము చూసా కానీ 60-70 సంవత్సరాలుగా సంవత్సరాలుగా ఈ గ్రామంలో